హార్డర్ డ్యూరింగ్ ది స్టార్ట్ ఆఫ్ మోషన్ దెన్ లేటర్ ఎక్స్ప్లెయిన్. అంటే ఈ యొక్క మూవ్మెంట్ స్టార్టింగ్ లో గుర్రం ఎందుకు ఎక్కువ బలాన్ని ఉపయోగించాలి, తర్వాత ఎందుకు తక్కువ బలం సరిపోతుంది, కారణం చెప్పమని అడుగుతున్నారు. ఓకేనమ్మా. అంటే మీకు అర్థం, before starting the motion, horse has a static friction and later it will be converted into kinetic friction. So we know the static friction is more than kinetic friction. First of all, static friction ante enti, kinetic friction ante enti. Friction when the body is not moving, body move avakapoyina friction unte దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. ఓకేనమ్మా. సో ఇది ఇప్పుడు బాడీ రెస్ట్, ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్ ఉన్నప్పుడు పనిచేస్తుంది, అదే స్టాటిక్ ఫ్రిక్షన్. కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే ఆబ్జెక్ట్ మూవ్మెంట్ పొజిషన్ ఉన్నప్పుడు దాన్ని పనిచేస్తుంది. ఓకేనమ్మా. కైనెటిక్ ఫ్రిక్షన్ ఏంటి? ఫ్రిక్షన్ వెన్ ద బాడీ ఈస్ మూవింగ్, దాన్ని కైనెటిక్ ఫ్రిక్షన్ అంటారు. అంటే దీనికి అర్థం ఏంటి? మోషన్ ఒక స్టార్టింగ్ లో ఏది పనిచేస్తుంది? స్టాటిక్ ఫ్రిక్షన్ పనిచేస్తుంది. ఆఫ్టర్ మూమెంట్ తర్వాత అది ఎలా కన్వర్ట్ అవుతుంది? కైనెటిక్ ఫ్రిక్షన్ లో కన్వర్ట్ అవుతుంది. సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఈస్ గ్రేటర్ దెన్ కైనెటిక్ ఫ్రిక్షన్. కాబట్టి వి నో దట్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈస్ మోర్ దెన్ కైనెటిక్ ఫ్రిక్షన్. సో ఎంఎస్ గ్రేటర్ దెన్ ఎఫ్కే. ఓకేనమ్మా. సో ఇక్కడ మాస్ ఫోర్స్ ఈస్ నీడెడ్ టు స్టార్ట్ మోషన్. ఓకే, ఎక్కువ ఫోర్స్ ఉండాలి, నీడెడ్ టు స్టార్ట్ మోషన్, మోర్ ఫోర్స్ అనేది ఉండాలి. సో స్టార్టింగ్ మోషన్ కి లెస్ ఫోర్స్ అనేది ఉండాలి కంటిన్యూ మోషన్ కి. ఓకేనా. అందువల్ల హార్స్ హ్యాజ్ ఎ పుల్ హార్డర్ అట్ ది స్టార్ట్ దెన్ లేటర్. ఓకేనమ్మా. ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటి అంటే చూడండి. సో మూవ్మెంట్ మొదలయ్యే ముందు ఈ యొక్క స్టాటిక్ ఫ్రిక్షన్ పనిచేస్తుంది. సో తర్వాత ఈ యొక్క స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో మూవ్మెంట్ మొదలైన తర్వాత ఈ యొక్క కైనెటిక్ ఫ్రిక్షన్ పనిచేస్తుంది. సో కాబట్టి ఈ యొక్క కైనెటిక్ ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్ కంటే తక్కువగా ఉంటది. అందుకే మొదట కదిలించడానికి గుర్రం ఎక్కువ బలం పెట్టాలి, తర్వాత కదులుతున్నప్పుడు దానికి తక్కువ బలం సరిపోద్ది. సో అంత హార్స్ హ్యాస్ టు ఎక్సెప్ట్ గ్రేటర్ ఫోర్స్ డ్యూరింగ్ ది స్టార్ట్ ఆఫ్ మోషన్ దెన్ లేటర్. అదే ఈ క్వశ్చన్ కి అర్థం.